హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. దేవరా బుకింగ్స్ ర్యాంపేజ్ అంటే ఇది ఇలా ఉండాలి, కిక్కిచ్చేలా ఉండాలి. ఇంకా 1 month గ్యాప్ ఉంది సినిమాకి, అస్సలు ఆగట్లేదు కదా. ఫ్యాన్స్ అయితే, ఆడియన్స్ అయితే కిక్కిరిసిపోయేలా ఉన్న యుఎస్ఏ థియేటర్లు మొత్తం భయ్యా ఈసారి తగలబెట్టేస్తారు అనుకుంటా థియేటర్స్ అయితే. సో మొత్తానికి ఆ రేంజ్ వైబ్ క్రేజ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఎలా అనుకుంటున్నారు? ఇంకెలా ఉంది? 1 month ముందుగానే ప్రీ సేల్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. బుకింగ్స్ అక్కడక్కడ కొన్ని లొకేషన్స్ లో ఓపెన్ చేశారు భయ్యా. అలా అసలే కొంచెం ఏదో ఒక టెస్ట్ విధంగా ఒక 2 లొకేషన్స్ లో వదిలారనమాట. ఆ 2 లొకేషన్స్ లో 2 నిమిషాల్లో సేల్ అయిపోయాయి బుకింగ్స్ అయితే ఒక రేంజ్ లో. దాని తర్వాత ఒక 4 లొకేషన్స్ లో వదిలారు. ఏకంగా 1782 టికెట్లు సేల్ అయ్యి 32 మార్క్ ని టచ్ చేసి పారేసింది. అండ్ దాని తర్వాత 7 లొకేషన్స్ లో వదిలితే ఏకంగా 52 మార్క్ ని టచ్ చేసి 2842 టికెట్స్ సేల్ అయిపోయాయి. సో దాని తర్వాత ఇంకా కొన్ని లొకేషన్స్ యాడ్ చేస్తే ఇక్కడ 75 మార్క్ ని టచ్ చేసి దాటేసి ఇప్పుడు 100K మార్క్ ని టచ్ చేసింది అనమాట. సో మొత్తానికైతే 100K ని ఇప్పుడే 1 month బ్యాకే ఈ రేంజ్ ప్రీ సేల్స్ బిజినెస్ అవుతుందంటే ఇంకా సినిమా దగ్గరకు వచ్చే పాటికి 3 to 4 million మార్క్ ని టచ్ చేయడం పక్కా భయ్యా. అసలు నాన్ త్రిబుల్ రికార్డ్ అయితే సృష్టించేస్తుందేమో యుఎస్ లో అనిపించే రేంజ్ వైబ్ క్రేజ్ క్రియేట్ అవుతుంది. సో చూడాలి మళ్ళీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో యుఎస్ లో. అండ్ మీరేమనుకున్నారు గైస్? ఎంత క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ప్రీ సేల్స్ 3 అనుకుంటున్నారా, 4 అనుకుంటున్నారా, 5 అనుకుంటున్నారా? తప్పకుండా మనకు ఆర్డర్లో తెలియచేయండి. అండ్ మొత్తానికైతే నేనైతే 3 to 4 million ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్యా. ఖచ్చితంగా అయితే 3.5 million టచ్ చేసే రేంజ్ అయితే ఉంది ఈ బుకింగ్స్ అయితే. తప్పకుండా మన కౌంటర్లో తెలియచేయండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో. ఇంకా యూఎస్ఏ ని పక్కన పెడితే తమిళనాడులో కూడా మామూలు క్రేజ్ చూపించలే భయ్యా. ఏకంగా ఇప్పుడు 7.5 కోట్లు పెట్టి కొన్నారనమాట దేవరాన్ అయితే. సో మొత్తానికి ఇదైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు, జస్ట్ ఒక వైబ్ క్రియేట్ అవుతున్న వైబ్ మాత్రమే. సో చూడాలి అఫీషియల్ వచ్చేపాటికి ఎంత పెరుగుతుందో ఇది. బట్ 7.5 కోట్లకైతే కొన్నారని ఒక టాక్ అయితే గట్టిగా వినపడుతుంది. సో ఇప్పుడు టార్గెట్ అయితే అక్కడ 17 కోట్లు కొట్టాలన్నమాట ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే. సో 17 కోట్లు అంటే ఇప్పుడు దేవరాకున్న వైబ్ కి ఈజీనే. బట్ చూడాలి మళ్ళీ ఎలా ఉండబోతుందో అక్కడ తమిళ్ కాబట్టి. సో మొత్తానికైతే మీరేమనుకుంటున్నారు గైస్? తమిళనాడుకి ఇంతే ఎక్కువ అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఒక 10 crore వెళ్ళింటే బెస్ట్ అనుకుంటున్నారా? తప్పకుండా మనకు ఆర్డర్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.